ఇది సిసిఎల్ఏ అండి. ఇక్కడ మనకు జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్పై నేను కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఎంత దుర్మార్గం అంటే అండి, ఇంత దుర్మార్గం అంటే 1B పాస్బుక్లు అన్నీ నా పేర్లు ఉండగా రేషన్ సేల్లు చేసేస్తాను ఏకంగా. అంటే వాళ్ళకి ఏ విధంగా డాక్యుమెంట్ లేకుండా. మార్నింగ్ నాకు బంటుమిల్లి కోర్టు వారు పర్మనెంట్గా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ దావా మేమే నెగ్గాం. మా డాక్యుమెంట్స్ అన్నీ చూసి పక్కాగా అన్నీ ఉన్నాయని చెప్పి బంటుమిల్లి కోర్టు వారు నాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి. ఇప్పుడు నేను ఇక్కడ సిసిఎల్ఏలో ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ అండి. చర్య మనం నా డాక్యుమెంట్స్ ఏదో రంగా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉండి సబ్ రిజిస్టర్ వారికి, మొగల్తూరు సబ్ రిజిస్టర్ వారికి, అలాగే నరసాపురం సబ్ రిజిస్టర్ వారికి నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే, దయచేసి ఆ డాక్యుమెంట్స్ రిఫ్యూజ్ చేయండి. నా ప్రాణం ఒక ఎత్తు, నా పొలం ఒక ఎత్తు. అవి అయిన మరుక్షణం ఇదే ప్లేస్లో నా కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడే మీ అందరి పేర్లు రాసి, ఎవరైతే చేస్తారో వాళ్ళ పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకుంటాను. ఎట్టి పరిస్థితులు ఇది వాస్తవం. నేను బెదిరిస్తానని పొరపాటును కూడా అనుకోవద్దు. ఇదైతే పక్కా గ్యారంటీ. నాకు రైట్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నప్పుడు నేను ఫైట్ చేస్తున్నాను. చాలా అన్యాయంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ రిజిస్ట్రేషన్ ఆపండి, రిఫ్యూజ్ చేయండి. మీకు సపోర్ట్ చేస్తున్న డిఐజీ కానీ, అడిషనల్ ఐజీ కానీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళెవరూ మిమ్మల్ని కాపాడలేరు. ఎందుకంటే నా చావుతో అయినా సరే ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది మారుతుంది. స్టేట్ వైడ్గా నేను ప్రతి వీడియో ఫేస్బుక్లో పెడుతున్నాను, ప్రతి వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను, ప్రతి వీడియో రెవెన్యూ మినిస్టర్కి పెడుతున్నాను, అలాగే నారా లోకేష్ గారికి పెడుతున్నాను, అలాగే డిప్యూటీ సీఎం గారికి పెడుతున్నాను. దయచేసి సీఎం గారికి పెడుతున్నాను, దయచేసి ఈ డాక్యుమెంట్స్ రిఫ్యూజ్ చేసి నిలుపుదల చేయండి. ఎందుకంటే నేను ఎంత తీవ్రంగా ఫైట్ చేస్తానంటే నా చావుకైనా సిద్ధపడే ఉన్నాను. నాకు తెలుసు మీరు చేస్తున్నారని తెలుసు. మీ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున కూడా మిమ్మల్ని కాపాడలేరు. నేను చెప్తున్నా, దయచేసి డాక్యుమెంట్ మట్టి పొరపాటున చేయొద్దు. ఎందుకంటే చాలా ఇల్లీగల్గా అడంగలు, 1Bలు, పాస్బుక్లు ఏమి లేకుండా మీరు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. నేను చెప్తున్నా, పొరపాటున చేశారంటే రేపు ఈ పాటికి ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూస్తారు. ఏ స్థాయిలో ఇక్కడ జరుగుతున్న కరప్షన్ గురించి నేను ఎంత ఫైట్ చేస్తున్నానో రేపు ఈ పాటికి మీరే మీ కళతో స్టేట్ వైడ్గా మొగల్తూరు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులు స్టేట్ వైడ్గా ఇష్యూ అవుతున్నాయి. నేను అన్ని తగిన ఆధారాలు తీసుకుని నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దయచేసి ఒకసారి నాకు జరుగుతున్న అన్యాయం గురించి నేను రేపు భారీగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అతి భారీగా పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం గారిని కలిసి నాకు జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, రేషన్ల గురించి నేను మీకు తెలియపరుస్తాను. స్టేట్ వైడ్గా ఇక్కడ ఏం జరుగుతుందో అనేది. వాళ్ళ ల్యాండ్ గ్రాబర్లకి ముగ్గురు ఆడవాళ్ళు ఎదరబెట్టి ఈ ల్యాండ్ గ్రాబర్లు వెనకాల బొమ్మలు ఆడుతున్నారండి. ఈ ల్యాండ్ గ్రాబర్లకి సబ్ రిజిస్టర్లో సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. నేను దీనిపై చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. దీన్ని అంత తేలిగ్గా అయితే వదలను. దీనిపై చాలా